హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఎస్ఎంఎస్ విన్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఉండేటువంటి వార్తా విశ్లేషణలో ఒకసారి చూద్దాం. మెయిన్ హెడ్డింగ్స్ లో ఏ విధంగా వార్తలు ఉన్నాయనేటువంటి కూడా ఒకసారి మనం చూసినట్టయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు రోజులాగానే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోజు మనం చూసినట్టయితే ఈనాడు దినపత్రికలో చూసినట్టయితే మనకి సంబంధించినటువంటి న్యూస్ వచ్చేసి పార్టీలను చూడబోము, అక్రమాలను తప్ప అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం జరిగినటువంటి పూజలో తను చెప్పడం జరిగింది. తను ఏం చెప్తున్నాడు అనంటే చెరువులను, నాలాలను, పార్కులను పరిరక్షణే ధ్యేయం అనేటువంటి ఒక వార్త తను చెప్పడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మనకు ఈ హైడ్రాకు సంబంధించిన వార్త అన్ని దినపత్రికల్లో హైలైట్ అవుతూ వచ్చింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పూజ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఒక రూపకర్త చేయడం జరిగింది. అది మనం చాలా ఇప్పటి వరకు కూడా తెలంగాణ తల్లిని ఒక దేవతలాగా మనం భావిస్తూ ఉంటాము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది అనంటే ఇప్పుడు తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మారుస్తాము, అందరికీ ఇక్కడ ఇచ్చారు, మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరంటే మాకు అభిమానం ఉంది, ఎందుకంటే మీరు యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మీరు మాకు ఉండడం జరిగింది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మాకు చాలా సబబుగానే ఉంటున్నాయి. ఈ హైడ్రాకు సంబంధించి అయితే మీరు రాష్ట్రంలో చాలా హైలైట్ అయ్యారు సార్ మీరు ఇప్పుడు. కానీ మీరు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ప్రజల యొక్క వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకోండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని మారుద్దామా వద్దా అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకోండి. ఎందుకంటే గత ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక దేవతలాగా, ఒక అమ్మలాగానే చూస్తున్నాము. ఆ రూపాన్ని మీరు మార్చినట్టయితే కొందరు కలత చెందేటువంటి, కొందరు కాదు చాలా మంది కూడా కలత చెందేటువంటి అవకాశం ఉన్నది. సో అది దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చకుండా యథావిధిగా మీ చేతుల మీదగానే మీరు ప్రతిష్ఠించండి, కానీ ఆ రూపాన్ని మాత్రం మార్చకుండా అనేటువంటి విన్నపం చేసుకుంటున్నాము. అలాగే మీరు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మీరు సేకరించిన తర్వాతనే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చండి, అంతేగాని మీ పార్టీలకు అభిప్రాయం కోసం మాత్రం మార్చొద్దు. మరి ఈ రోజు మనకు ఈనాడు దినపత్రికలో మాత్రం ఇచ్చింది అక్రమాలు తప్ప పార్టీలను చూడబోము అనేటువంటి మెయిన్ శీర్షిక మనకి హైడ్రాకు సంబంధించింది కూడా ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. సార్ ఇంకొకటి విన్నపం, మీరు ఏదైతే ఈ హైదరాబాద్ లోనే మీరు స్థాపించి ఈ చెరువుల భూముల అక్రమాలు చేసి ఏదైతే ఫామ్ హౌస్లు కట్టిలో, ఏదైతే ఫంక్షన్ హాల్స్ కట్టిలో, ఆ నిర్మాణాలు చేసిలో వాటన్నిటిని మీరు కూర్చుతున్నారు. ఓకే సార్, బట్ ఇదే హైడ్రా లాంటి సంస్థలు మా ఓర్గాల్లు జిల్లాకి కానీ, కరీంనగర్ జిల్లాకి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో, పట్టణాలలో మీరు అలాంటి సంస్థలను ఏర్పాటు చేసి ఎక్కడైతే కబ్జాలకు గురైపోయినటువంటి భూమి ఉంటుందో వాటిని, ప్రభుత్వ భూమిని మీరు రిటర్న్ బ్యాక్ తీసుకోండి సార్. పేదల భూమిని మాత్రం, పేదలు ఉండేటువంటి ఇళ్లను మాత్రం మీరు కూల్చకండి. ఎందుకంటే పెద్దలకైతే నోటీస్ ఇస్తున్నారు, పేదవారికి అయితే నోటీస్ ఇవ్వకుండానే కూలుస్తున్నారు అనేటువంటి ఒక చెడు అభిప్రాయము ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి మరి ఏదైతే ఈ హైడ్రాకు సంబంధించి మీకు ప్రజల మద్దతు ఉంది, ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాయి, బీజేపీ వాళ్ళు కూడా అయితే మిమ్మల్ని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు వెనుకకు తిరిగి చూడకండి, హైడ్రా విషయంలో మీరు ముందుకెళ్ళండి, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తామని రఘునందన్ రావు గారు కావచ్చు, మరి కామారెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలా మంది బీజేపీ నాయకులు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి దాన్ని కంటిన్యూషన్ చేయండి. కాకపోతే పేదల భూములను వచ్చేసరికి, పేదల ఇళ్లను వచ్చేసరికి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలకు ఏ విధంగా అయితే మీరు నోటీస్ పీరియడ్ ఇస్తున్నారో పేదలకు కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు వేరే ఇండ్లు లేవు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ ఇండ్లలోనే ఉంటున్నారు. కాబట్టి పేదలను దృష్టిలో ఉంచుకొని హైడ్రా నిర్ణయాలు చేసి ఆ ఆక్రమణను తొలగించాలి. మీకు అందరికీ సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎందుకోసం అంటే తెలంగాణ అస్తిత్వ పోరాటమే భూముల పరిరక్షణ కోసం జరిగింది. అలాంటి భూములను ఆక్రమించుకొని ఈ అక్రమ నిర్మాణాలు చేసి వాళ్ళు బడా నేతలుగా ఎదిగారు, పెద్దవారిగా ఎదిగి ఆస్తులను సంపాదించుకున్నారు. కానీ పేదవారుగానే ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమానికి మేమందరం సపోర్ట్ చేస్తాం సార్. వెల్కమ్ ఇట్ సార్. మరి ఇంకా మిగతా న్యూస్ చూసినట్టయితే జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి అనేటువంటి వార్త మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకోటి, నిజం నిలకడ పైన తెలుస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. మరి ఇక్కడ చూసినట్టయితే నిన్న కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు తిహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలవ్వడం జరిగింది. తను ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కలవడం జరిగింది. తను కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో నేను పోరాటం చేస్తాను, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు,
అది కేసే కాదు, దానికి ఒక సాక్ష్యాలు లేవు అనేటువంటి ఒక కొన్ని వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. సో మళ్ళా ఇదే మనం ఆంధ్రజ్యోతి కనుక మళ్ళీ వెళ్ళినట్టయితే కూల్చివేతలపై తగ్గేదే లేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు అనేటువంటి శీర్షిక కూడా మనం చూస్తున్నాము. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్స్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా మళ్ళీ స్మార్ట్ జహీరాబాద్, త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి, తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తి ఎంపిక. మరి ఇది స్మార్ట్ సిటీకి సంబంధించి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది సార్ ఆంధ్రజ్యోతిలో. ఇక్కడ చూస్తే ఇదే హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కొందరినే టార్గెట్ చేయొద్దు అనేటువంటి స్టేట్మెంట్ కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అందరినీ ఒకే విధంగా చూడాలి, అధికారుల ఆక్రమణ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టండి. హైకోర్టు ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే, ఆక్రమణలు చేసిన అధికారుల నుంచి మొదలు పెట్టండి. ఎందుకోసం అంటే వాళ్ళ ద్వారానే ఆక్రమణలకు సంతకాలు కానీ అవంటి కానీ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళ నుంచే మొదలు పెట్టండి అని మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిందికి వస్తే జగన్ కు బిగ్ షాక్. ఇదేంటంటే నాకు అర్థం కాదు, జగన్ కి బిగ్ షాక్. ఆంధ్రజ్యోతి తెలంగాణలో మనకు సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ పేపర్, ఇంత పెద్ద హెడ్డింగ్ మనకు ఆంధ్రాకు సంబంధించింది, అది పోని మళ్ళీ రాజకీయాలకు సంబంధించింది మనకి ఇక్కడ అవసరమా? ఇంత పెద్ద న్యూస్ హెడ్డింగ్ మనకి ఇక్కడ అవసరమా? మన తెలంగాణలో ప్రజా సమస్యలు లేవా? ప్రజల కష్టాలు లేవా? ఆ కష్టాలను మెయిన్ హెడ్డింగ్స్ లో వేస్తే తప్పవుతుందా? ఇది ఎక్కడో మీరు వెనుక లాస్ట్ పేజీలో ఎక్కడో వేసుకోవాలి. ఈ ఆంధ్ర న్యూస్ లో మా తెలంగాణకు మీరు అంటగట్టి మా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను ఈ మా పక్కదారి పట్టిస్తున్నారు. అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లనే మనం ప్రోత్సహించాలి, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులనే ప్రోత్సహించాలి. ఎందుకోసం అంటే మన దగ్గర ప్రాబ్లమ్స్ మన హైలైట్ చేస్తారు, కానీ అదే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి న్యూస్ పత్రికలు కానీ జర్నలిస్టులు కానీ మన తెలంగాణ ప్రాంతంలో ప్రాబ్లమ్స్ ను తొక్కి పెట్టేస్తారు. అదే ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ నమస్తే తెలంగాణ చూడండి, అవి సాక్ష్యాలు కానే కావు అనేటువంటి ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది. అది కవిత గారి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే పోరాటం ఆగదు అనేటువంటి ఇంకో హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇదేం దొంగ నీతి, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేతలు, ఓవైసీ మెడికల్ కాలేజ్ సమయం ఇస్తామన్న సీఎం హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు, 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక, 111 జీవో పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. మరి ఇక్కడ చూసినట్టయితే నమస్తే తెలంగాణలో చూసినట్టయితే ద్వంద్వ వైఖరి ఉంది. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతలకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళే కూల్స్తాము, మీయే అక్రమ నిర్మాణాలు అనేటువంటి ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నారు. ఇక్కడ మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి కాలేజీకి కూడా రెవెన్యూ శాఖ నోటీసులు ఇవ్వడం జరిగింది. 111 జీవో ఏదైతే జనవాడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కూడా స్థానిక సంస్థలు ఏదైతే నోటీసులు కూడా జారీ చేస్తున్నాయని మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇవ్వడం జరిగింది. కాళే యాదయ్యపై కోడిగుడ్లపై దాడి, ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో కాళే యాదయ్యపై సదరు కాంగ్రెస్ కార్యకర్తలే కోడిగుడ్లతో దాడి చేసినట్టుగా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే మెయిన్ హెడ్డింగ్స్కి వెళ్ళేస్తే మళ్ళీ ఇంకా వెలుగు దినపత్రికలు చూస్తే, నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలను, కేసీఆర్ ల ఆరంభ శూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి సీఎం రేవంత్, కూల్చివేతలపై ఒత్తిడి ఉంది అయినా వెనక్కి తగ్గం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని కాదు మొదలుపెట్టి ఆఫ్ చేయడానికి, నేను మొదలుపెట్టిందంటే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తానని తను ఒక పెద్ద స్టేట్మెంట్ మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం కంప్లీట్ చేశారు. ఏదైతే మిషన్ భగీరథ ఉందో మిషన్ భగీరథను కూడా చాలా వరకు 90% వరకు కంప్లీట్ చేశారు. వారు కూడా వర్కులు చేశారు, కానీ మీరు ఇంకా మంచి వర్కులు చేసి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతారని వేడుకుంటూ, మరి ఈ రోజు మనకు ఇక్కడ జనవాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇది కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి. మరి తిరుమల తరహాలో వేములవాడలో నిత్య అన్నదానం, పొన్నం ప్రభాకర్ గారు నిన్న వేములవాడ క్షేత్రానికి రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి తిరుమలలో ఏ విధైతే నిత్యాన్నదానం జరుగుతుందో వేములవాడలో కూడా నిత్యాన్నదానానికి కొందరు సహకరించాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఆ గుడిని కూడా ఇంకా మీరు డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ కు వెళ్ళిన వాళ్ళు దోమలతోటి రాత్రిపూట నిద్ర చేయాలి. వేములవాడ అంటే నిద్ర చేయడానికి చాలా ఫేమస్ మన తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో వేములవాడ అనగానే మనకి తిరుమలతోటి సమానం. మరి ఏ కార్యక్రమం అయినా మనం ఫస్ట్ వేములవాడకు వెళ్ళొచ్చిన తర్వాతనే మొదలు పెట్టుకుంటాం. అలాంటి వేములవాడలో పారిశుద్ధ కార్యక్రమాలు చాలా జరగాలి సార్. అక్కడ ఎంతైతే చాలా దోమలు ఉంటాయి సార్. అక్కడ గుడి ప్రాంగణంలో నిద్రపోవాలన్నా కూడా ఎట్టి అసలు రాత్రంతా మెలకువతోటనే ఉంటారు. ఒళ్ళు మొత్తం దోమలు కుట్టి ఇబ్బందుల పాలవుతుంటారు సార్ భక్తులు. సేమ్ మీరు ఫస్ట్ ఆ పారిశుద్ధ ఏదైతే కార్యక్రమాల పైన దృష్టి మరల్చి ఆలయ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలి సార్. మీకు దీంట్లో చూసుకుంటే ఇంకా మనకి వెలుగు దినపత్రికలో ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాక చర్యలు తీసుకోండి. ఏదైతే ఈ హైడ్రాకు సంబంధించి
ఆక్రమణదారులకు కూల్చేస్తాం అనేటువంటి మనం గవర్నమెంట్ చెప్తుందో, ముందు వాళ్ళకి ఇది అక్రమమా కాదా లేదు అనేటువంటి ఏదన్నా ఒక స్టేట్మెంట్ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించినాక అవి ఆధారాలు అక్రమమే అని తెలిస్తే మాత్రమే మీరు ముందుకెళ్ళండి. లేదనంటే పరిశీలన చేయాలి అనేటువంటి ఒక న్యూస్ కూడా మనకు హైకోర్టు ఏదైతే ఒక ఇచ్చిందో దాన్ని వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మెయిన్ హెడ్డింగ్స్ లో మన రాష్ట్రానికి సంబంధించి వెలుగు దినపత్రికలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. నేను ఎవరిని వదలను, కూల్చివేతలపై ఒత్తిడి ఉంది అనేటువంటి వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బడా నేతల నుంచి ఎలాగో ఒత్తిడి వస్తుంది, కానీ ఆ ఒత్తిడికి మీరు తలకొద్దు సార్, తెలంగాణ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుంది. మంచి పని ఎవరు చేసినా కూడా దానికి అందరు సపోర్ట్ చేస్తాం సార్. అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన సామాన్య పౌరులైనా ఎవరైనా కూడా మీకు సపోర్ట్ చేయాల్సిందే ఇలాంటి విషయంలో. ఎందుకంటే తెలంగాణ ఆస్తిని మీరు కాపాడుతున్నారు, తెలంగాణ హక్కులను మీరు కాపాడుతున్నారు. సో అందుకోసం మనం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం సార్. మరి ఇలాన్ని మెయిన్ హెడ్డింగ్స్ లో చూసినట్టయితే గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ హైడ్రాకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి సార్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని ఎక్కడో పేపర్లు బ్యాక్ పేజీలలో వేస్తూ ఉంటారు. మనకి తెలంగాణలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని మెయిన్ హెడ్డింగ్స్ లో ఇవ్వాలి. ఇగో ఇక్కడ చిత్రహింసలు పెట్టారు. ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన. ఇది కూడా పూర్తిగా ఇది కూడా పూర్తిగా ఆంధ్రాకు సంబంధించిన విషయమే. ఇక్కడ చూస్తే ఈ హెడ్డింగ్ పూర్తిగా ఆంధ్రాకు సంబంధించిన విషయమే. మరి ఇంత పెద్ద వార్త ప్రజల సమస్యల పైన వేసినట్టయితే ఇంకా బాగుండేది. అందుకోసమే ఈ ఆంధ్రాకు సంబంధించిన న్యూస్ ఎప్పుడు నమ్మొద్దు. దయచేసి తెలంగాణలో ఏదైతే న్యూస్ ఉంటుందో వాటిని మీరు ఎక్కువ హైలైట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర ఇంపార్టెంటే, ఇక్కడ బిజినెస్ ఇంపార్టెంటే. వాళ్ళకి అక్కడ ఆస్తులు ఇంపార్టెంటే, ఇక్కడ ఆస్తులు ఇంపార్టెంటే. బట్ ఇక్కడ ప్రజా సమస్యల పైన వాళ్ళకి అవగాహన ఉండదు, అవగాహన తెచ్చుకోరు, ప్రజలకు తీసుకపోరు, ప్రభుత్వ దృష్టికి తీసుకపోరు. కానీ అవసరం లేని హెడ్డింగ్స్ మాత్రం మనకు కొన్ని ఇలా ఇస్తూ ఉంటారు. దయచేసి మరి ప్రజా సమస్యల పైన కూడా ఇంకా వార్తలు ఇస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పటివరకు ఈ మెయిన్ హెడ్డింగ్స్ చూశారు కదా. సో మన వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.